కర్మబంధ విముక్తి సాధకము అని భీష్మ పితామహుల వారు చెప్పారు. రెండవ శ్లోకం. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. అశ్విని నక్షత్రం 2వ పాదం వారికి ఈ శ్లోకం. పవిత్రాత్ముడు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్యకారణముల కంటే విలక్షణమైనవాడు, ముక్త పురుషులకు పరమగమ్యమైనవాడు, వినాశనము కానివాడు, వినాశనము లేనివాడు, నవద్వారములు కలిగిన పురమునందు ఉండువాడు, చక్కగా సమస్తమును దర్శించువాడు, శరీరంలో జరుగు క్రియలన్నింటినీ గ్రహించువాడు, నాశరహితుడు అయిన ఆ శ్రీహరికి నమోస్తుతే.